హాయ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. పిల్లలు వయసుకు తగ్గ బరువు లేనప్పుడు పిల్లల్ని ఇట్టే బరువును పెంచే రెసిపీని చూపిస్తాను. ఈ రెసిపీ ప్రిపరేషన్ కూడా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. పిల్లల బరువును పెంచడమే కాకుండా ఈ రెసిపీలో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల త్వరగా అరిగిపోతుంది. చిన్నారులకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా చూసుకుంటుంది. పిల్లల యొక్క బ్లడ్ పర్సంటేజ్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది ఈ రెసిపీ. లంచ్ టైంలో పిల్లలకి ఈ రెసిపీని పెట్టండి. 7 నెలల చిన్నారుల దగ్గర నుండి 20 నెలల చిన్నారుల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. పిల్లల బరువును పెంచే ఫుడ్ రెసిపీస్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్‌ని చూస్తున్న ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నారులకి సంబంధించిన ఫుడ్ వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ కోసం గిన్నెలో 300 ఎంఎల్ వరకు నీళ్లను పోసుకుని, పీల్ చేసి కట్ చేసుకున్న చిన్న బౌల్ స్వీట్ పొటాటో ముక్కలు, బీట్రూట్ ముక్కల్ని ఉడకబెట్టుకోవాలి. ఇవి ఉడికే లోపులో బాండీలో శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న 3 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని వేపుకుని పక్కన పెట్టుకుందాం. అదే బాండీలో 3 టేబుల్ స్పూన్స్ అటుకుల్ని కూడా ద్వారగా వేపుకుని, ఇవి చల్లారినాక జార్‌లో వేసుకుని 1/4 టేబుల్ స్పూన్ జీరాని వేసి మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ లోపులో స్వీట్ పొటాటో, బీట్రూట్ ముక్కలు చక్కగా ఉడికి ఉంటాయి. వీటిని చల్లారనిచ్చి జార్‌లో వేసుకుని ప్యూరీలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. గిన్నెలో 250 ఎంఎల్ వరకు నీళ్లను పోసుకుని, గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుని, గ్రైండ్ చేసుకున్న స్వీట్ పొటాటో, బీట్రూట్ ప్యూరీని కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకొని మరొక నిమిషం పాటు కుక్ చేసుకుని చల్లారినాక మీ చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.